హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో యూకేలో కార్ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది అనే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్గా అయితే నా కారే తీసుకుంటున్నాను. ఇది BMW 3 సిరీస్. సో లాస్ట్ 1 ఇయర్గా నేను ఎంత ఖర్చు పెట్టాను దీని మీద అనేది చెప్తాను. అంటే ఈ ఎక్స్పెన్సెస్ అనేది రెగ్యులర్ మెయింటెనెన్స్తో పాటు నా కార్కి కొంచెం రిపేర్స్ కూడా వచ్చాయి. సో అవి కూడా కలిపి చెప్తాను. సో ఇదే ఎగ్జాక్ట్ ప్రైస్ అన్నట్టు కాదు, కొన్ని కార్కి రిపేర్స్ ఎక్కువ రావచ్చు, కొన్ని కార్కి తక్కువ రావచ్చు. సో దాన్ని బట్టి మారుతుంది. బట్ జనరల్గా ఈ రెగ్యులర్ సర్వీస్ ఉంటుంది కదా, ఆయిల్ చేంజ్, ఫిల్టర్ చేంజ్, ఇవి ఎంత అవుతాయి అనేది ఒక రఫ్ ఎస్టిమేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా వచ్చేసరికి రెగ్యులర్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడతాను. జనరల్గా అయితే షోరూమ్ రికమెండేషన్ ప్రకారం మనం 6,000-8,000 మైల్స్కి ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకోవాలని చెప్తారు. నేను మాత్రం ఎవ్రీ 5,000 మైల్స్కి ఒకసారి ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేపిస్తాను. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, లాస్ట్ 2020లో యూకేలో లాక్డౌన్ చాలా స్ట్రిక్ట్గా పెట్టారు. అంటే ఎసెన్షియల్ కాకపోతే అసలు బయట జర్నీస్ చేయకూడదు మోటార్ వేస్ మీద అన్నారు. సో ఆల్మోస్ట్ 6 months to 8 months కార్ని అసలు మోటార్ వే ఎక్కించలేదు. లోకల్ టౌన్లో ఇంటి నుంచి సూపర్ మార్కెట్ అది ఎంత ఉంటుంది, 1 mile ఉంటుంది అంతే. సో అట్లా వెళ్ళటం, ఇట్లా రావటం, అట్లా షార్ట్ జర్నీసే చేశాను. సో మైల్స్ ఎక్కువ కవర్ చేయలేదు. సో అప్పుడు వచ్చేసరికి డైరెక్ట్గా ఇయర్కి ఒకసారి చేయించాను. బట్ మళ్ళీ 2021లో కొంచెం తిరగటం ఎక్కువ జరిగింది. సో 2021 నుంచి ఇప్పుడు వరకు చెప్తాను. లాస్ట్ 1 yearకి నేను ఆల్మోస్ట్ 2 సర్వీసెస్ చేయించాను. ఎందుకంటే క్లోజ్ టు 9,000 మైల్స్ తిరిగాను. సో ఫస్ట్ 5,000 అవ్వగానే ఒక సర్వీసింగ్ చేయించాను. సో సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసరికి £100 అయింది. £100లో ఏమి ఇంక్లూడెడ్ అంటే ఎంటైర్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఫ్లష్ చేస్తారు, కొత్త ఆయిల్ ఫిల్ చేస్తారు, అలాగే ఆయిల్ ఫిల్టర్ని కూడా తీసేసి కొత్త ఆయిల్ ఫిల్టర్ వేస్తారు అనమాట. సో దాని వరకే 100. అంటే ఇంకా తక్కువలో చేసే గ్యారేజెస్ ఉంటాయి బయట, కాకపోతే మనకి చెప్పలేమన్నమాట ఎట్లా చేస్తారు, ఏ ఆయిల్ వాడతారు అనేది చెప్పము. BMW వచ్చేసరికి క్యాస్ట్రాల్ రికమెండెడ్ ఇంజిన్ ఆయిల్. సో నేను తీసుకెళ్ళే గ్యారేజ్కి వచ్చేసరికి వాళ్ళు క్యాస్ట్రాల్లే ఫుల్లీ సింథటిక్ ఆయిల్ వేస్తారు. అలాగే నేను ఇంతకుముందు 3-4 times వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాను కాబట్టి కొంచెం ఒక 30-40 pounds ఎక్కువైనా కానీ ఇంక వాళ్ళ దగ్గరికే వెళ్తాను. ఎందుకంటే వాళ్ళ కారు హెల్త్ కూడా తెలుసు, కండిషన్ కూడా. సో కొంచెం మనకి ఫ్రెండ్లీగా ఉంటారు. జనరల్గా అయితే చిన్న కార్స్ మనం తీసుకొని వెళ్ళేదైతే £60 అవ్వచ్చు యావరేజ్గా. ఇంకా కొన్ని గ్యారేజెస్ ఏంటంటే ఓన్లీ క్యాషే తీసుకుంటాయి, మనం కార్డ్ పేమెంట్ కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాకుండా. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా కొంచెం బెనిఫిట్ వస్తుంది, క్యాష్ కాబట్టి ట్యాక్స్ కట్టే ఉండదు కాబట్టి. సో వాళ్ళైతే ఇంకొంచెం తక్కువ కూడా చేయొచ్చు, ఒక £5-10 అట్లా తక్కువ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ ఏదైనా వాళ్ళు సర్వీసింగ్ చేసిన తర్వాత ఏమైనా డ్యామేజ్ జరిగినా మనం వెళ్ళి క్వశ్చన్ చేయలేము. అడిగినా కానీ వాళ్ళు మాకేం సంబంధం లేదు, మీ కార్ ఆల్రెడీ బాగలేదు అని చెప్పి ఇట్లా మన మీదకే నెట్టేస్తారు అనమాట. సో నేనైతే ఫస్ట్లో ఇంతకుముందు నేను ఈ కార్ తీసుకోకముందు చిన్న కారు ఉండేది నా దగ్గర, హ్యుండై గెట్స్ అని, చిన్నది 1.1 ఇంజిన్ కార్ అది. సో అప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ కార్ వాడాను. అదైతే నేను అంతే లోకల్ గ్యారేజెస్లో తీసుకెళ్ళేవాడిని. మనకి ఎందుకంటే ఇప్పుడు రిజిస్టర్డ్ దగ్గర తీసుకెళ్ళి వాడు 80-100 అడిగే బదులు ఇక్కడ లోకల్ గ్యారేజెస్లో 50-60 చేస్తారు. సరే అది ఎట్లా అమ్మేసే కారే కదా అని చెప్పి నేను అక్కడికే తీసుకెళ్ళాను. సో అట్లా మీరు స్టూడెంట్స్గా వచ్చినప్పుడు చిన్న కార్ తీసుకుంటే మీ దగ్గరలో ఉన్న గ్యారేజ్ని ఫ్రెండ్స్ ద్వారా రికమెండ్ చేయించుకోండి. అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళు క్యాష్ ఇస్తారని చెప్తే వాళ్ళు 50-60లో సర్వీసెస్ అయితే చేస్తారు. ఇది బేసిక్ సర్వీసింగ్కి. ఆ తర్వాత జనరల్గా రిపేర్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు 2020లో అసలు కార్ ఎక్కువ వాడలేదు లాక్డౌన్ వల్ల. సో ఇదేంటంటే డీజిల్ కారు. సో
మీ అందరికి తెలిసిందే ఆల్రెడీ డీజిల్ కార్స్ ఏంటంటే ఎక్కువ మైల్స్ మనం తిప్పితేనే మంచి కండిషన్లో ఉంటాయి. జస్ట్ పార్క్ చేసినా లేకపోతే షార్ట్ ట్రిప్స్ వేసామనుకోండి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అంతా కొంచెం క్లాట్ అయినట్టు ఉంటుంది. వీటిలో ఏంటంటే ఇది కొంచెం ఓల్డ్ కారే, సో దీనికి ఏంటంటే డిపిఎఫ్ ఫిల్టర్ అని కూడా ఉంటుంది, అది కూడా క్లాగ్ అవుతుంటుంది అనమాట. డిపిఎఫ్ అంటే డీజిల్ పార్టికల్ ఫిల్టర్ అంటారు. ఏంటంటే ఎక్కువ మైల్స్ మనం నడుపుతుంటే ఆటోమేటిక్గా అది ఆ ఫిల్టర్ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంటుంది. అదే మనం షార్ట్ ట్రిప్స్ చేస్తుంటే అది ఇంకా కార్బన్ జనరేట్ అయ్యి అది క్లాగ్ అవుతూ ఉంటుంది. సో నేను ఎక్కువ షార్ట్ ట్రిప్స్ చేసి లాంగ్ జర్నీకి వెళ్ళడానికి అసలు ఛాన్సే లేకపోవడం వల్ల ఏమైందంటే నాది ఫ్యూయల్ ఇంజెక్టర్స్ కొంచెం క్లాగ్ అయినాయి. సో ఒకరోజు లాంగ్ ట్రిప్ వెళ్దామని చెప్పి వెళ్ళాను, బాగానే ఉంది. రిటర్న్ వస్తున్నప్పుడు కార్ మధ్యలో కొంచెం వైబ్రేట్ అవుతున్నట్టుగా, సడన్ యాక్సలరేషన్ అంటే హార్డ్గా యాక్సలరేట్ చేస్తే స్మోక్ ఎక్కువ రావటం ఇట్లా జరుగుతుంది. సరే ఏంటని గ్యారేజ్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చెక్ చేసి ఫ్యూయల్ ఇంజెక్టర్స్ పోయినాయి, అంటే కంప్లీట్గా పోలేదు బట్ అబౌట్ టు గో అన్నారు. కంప్లీట్గా పోతే ఏంటంటే ఇంకా ఆయిల్ చాలా బర్న్ అవుతుంది, స్మోక్ ఎక్కువ వస్తుంది అనమాట. సో మార్పించాలి అన్నారు. అవేంటంటే ఫ్యూయల్ ఇంజెక్టర్స్ చాలా ఎక్స్పెన్సివ్, ఇండియాలో అయినా ఎక్కడైనా నాకు తెలిసి చాలా ఎక్స్పెన్సివ్. ఏది బ్రాండ్ న్యూ అయితే, నేను చూసిన వాటికి బ్రాండ్ న్యూ అయితే దీంట్లో 4-6 ఉంటాయి ఇంజెక్టర్స్, నాకు ఎగ్జాక్ట్ గుర్తులు 4 అనుకుంటున్నాను. 4 ఇంజెక్టర్స్ ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 300 పౌండ్స్ ఉంది, అంటే 30,000 ఉంది. సో 4 మార్చాలంటే నాకు 1,20,000 అవుతాయి. అట్లా కాకుండా ఏంటంటే మనకి రీఫర్బిష్డ్ దొరుకుతాయి అన్నమాట. అంటే అవి మంచి కండిషనే, కాకపోతే వాళ్ళు రీఫర్బిష్డ్ బ్రాండ్ న్యూ కాకుండా. సో నేను అవి తీసుకున్నాను, అవి అయితే 100 పౌండ్స్కి వచ్చినాయి. సో 4 కలిపి 400 పౌండ్లు 40,000కి వచ్చినాయి. ఆ తర్వాత ఏంటంటే ఆ ఇంజెక్టర్స్ మార్చడానికి మెకానిక్ తీసుకుంటారు కదా, లేబరు. అది ఎట్లా తీసుకుంటారంటే ఆ షోరూమ్ బట్టి అనమాట. కొంచెం పెద్ద గ్యారేజెస్ అయితేనేమో గంటకి ఆల్మోస్ట్ 100 పౌండ్స్ వరకు ఛార్జ్ చేస్తారు. సో ఇంకెన్ని అవర్స్ పడితే ఇంజెక్టర్స్ మార్చడానికి ఇంటూ 100 వేసుకోవటం. ఒక రీజనబుల్ గ్యారేజెస్ అయితేనేమో 70-75 పౌండ్స్తో ఛార్జ్ చేస్తారు. నేను రెగ్యులర్గా వెళ్ళే గ్యారేజ్ కొంచెం నాకు తెలిసినోడు కాబట్టి వాడు 75 పౌండ్స్ మీద ఛార్జ్ చేశాడు. ఆల్మోస్ట్ 4 అవర్స్ పట్టింది అది. అంటే యాక్చువల్గా వాళ్ళు ఫాస్ట్గా చేస్తే 2-3 అవర్స్లో చేయొచ్చు, కాకపోతే వాళ్ళు ఏంటంటే నిదానంగా చేస్తారు కదా, అవర్లీ బేస్డ్ కాబట్టి. సో 4 అవర్స్ చేశారు. ఆల్మోస్ట్ అదొక 300 పౌండ్స్ అయింది. సో 400 ఓమో ఇంజెక్టర్స్, 300 ఓమ్ లేబరు, సో 700 పౌండ్స్ అయింది దానికి. అదొక బిగ్ బిల్ లాస్ట్ 1 ఇయర్లో నాకు రెగ్యులర్ సర్వీస్తో పాటు. అలా కాకుండా సెకండ్ ఇంకోటి ఏం జరిగిందంటే, నేను కొంచెం కార్ రఫ్గానే నడుపుతాను, అంటే స్లోగా ఇంజన్ వామ్ అయ్యాక స్పీడ్కి వెళ్ళటం అట్లా ఏం లేదు. నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచే కొంచెం రఫ్గా యాక్సలరేట్ చేస్తుంటాను. అంటే అది మంచి పద్ధతి కాదు, కాకపోతే నాకు ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయ్యేసరికి అలానే చేస్తున్నాను. అయితే ఒకరోజు అలానే ఇంటి దగ్గర నుంచి కార్ ఇంకా వేడి ఇంజిన్ వామ్ అవ్వకముందే నేను హార్డ్గా యాక్సలరేట్ చేశాను. సో తర్వాత నాకు కొంచెం ఇంజిన్ బే నుంచి పొగలు వచ్చినాయి. నా దగ్గర ఒక చిన్న క్లిప్ ఉంది, అది అటాచ్ చేస్తాను ఇక్కడ. ఏంటా అని చెప్పి ఓపెన్ చేసి చూశాను, భయపడి ఏంటంత స్మోక్ వస్తుందని. తర్వాత ఏమైందంటే వాటర్ పంప్ అని ఉంటుంది, మన ఇంజిన్ వేడవకుండా కూలెంట్ ఉంటుంది కదా, ఆ కూలెంట్ని ఇంజిన్లో కాంపోనెంట్స్కి పాస్ చేస్తూ ఉండేది అనమాట చల్లగా ఉంచడానికి. సో ఆ కూలెంట్ అనేది లీక్ అవుతుంది వాటర్ పంప్ దగ్గర. సో జనరల్గా ఏంటంటే అది అంటే 60,000 మైల్స్కి అట్లా ఒకసారి వాటర్ పంపు అవుతుంది ఈ కార్స్కి జనరల్గా. సో అది ఎక్స్పెక్టెడే, నేను ఏమి సడన్గా అనుకున్నది కాదు. బేసిక్గా ఏంటంటే ఒక 60,000 మైల్స్ దాటిన దగ్గర నుంచి కార్కి ఇట్లాంటి చిన్న చిన్నవి ఒక్కొక్కటి వస్తూనే ఉంటాయి, మనం ప్రిపేర్డ్గా ఉండాలి స్పెండ్ చేయడానికి. సో ఆ వాటర్ పంప్ ఒకటి పోయింది, అది పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు, పార్ట్ వచ్చేసరికి 70 పౌండ్స్కి వచ్చింది నాకు, అంటే 7,000 రూపీస్. తర్వాత దానికి లేబర్ కూడా అంతే, ఒక 1.5 అవర్ పట్టింది. సో 100-120 తీసుకున్నాడు. సో అదొక 200 పౌండ్స్ అయింది. సో ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్లో నేను పెట్టిన ఎక్స్పెన్సెస్ అయితే ఇవే నాకు తెలిసి. ఇంకా చిన్న చిన్నవి మనం అంటే 20 పౌండ్స్ 10 పౌండ్స్ ఏమన్నా చిన్న చిన్న మెయింటెనెన్స్ ఉంటే అవి చెప్పట్లేదు. బట్ ఎక్కువ పెద్ద స్లాట్ వెళ్ళింది అయితే సర్వీస్ వచ్చేసరికి ఫస్ట్ సర్వీస్ 100 పౌండ్స్ తీసుకున్నారు ఆయిల్ ఫిల్టర్ చేంజ్కి. అలాగే సేమ్ అదే మళ్ళీ 5,000 మైల్స్ తర్వాత ఇంకొకసారి చేయించాను. సో అది 200 పౌండ్స్ అయినాయి రఫ్లీ. తర్వాత ఫ్యూయల్ ఇంజెక్టర్స్ చేంజ్కి మాత్రం 700 పౌండ్స్ అయినాయి. సో 900 పౌండ్స్ టోటల్. ఆ తర్వాత వాటర్ పంప్కి 150 అయినాయి. సో 1,050 అయినాయి. సో ఆల్మోస్ట్ లక్ష రూపాయలు అయినాయి లాస్ట్ 1 ఇయర్లో ఈ కార్ మెయింటెనెన్స్కి.
ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది కార్ కొంచెం ఓల్డ్ కండిషన్ ప్లస్ లాస్ట్ 1 yearలో ఎక్కువ తిరగకపోవడం వల్ల కూడా కొన్ని ఇష్యూస్ జరిగినాయి డీజిల్ కార్ అయ్యేసరికి. అదే పెట్రోల్ కార్ అయితే ఇంత మెయింటెనెన్స్ ఉండకపోవచ్చు. సో యూకేకి వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ చిన్న కార్తో స్టార్ట్ అవ్వండి, ఎందుకంటే మీకు ఎక్స్పెన్సెస్ తక్కువ అవుతాయి మెయింటెనెన్స్కి. అలాగే ఇన్సూరెన్స్ కానీ యూనో ట్యాక్స్ కానీ రోడ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ తక్కువ ఉంటాయి. డీజిల్ వాటికి కొంచెం రోడ్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ నెలకి £25 ట్యాక్స్ పే చేస్తాను. ఇంకా ఇన్సూరెన్స్ ఏంటంటే కారు బట్టి ఉంటుంది, అంటే దాని ఎంత హార్స్ స్పీడ్, అలాగే మీ ఎక్స్పీరియన్స్, మీకు నో క్లెయిమ్ బోనస్ బట్టి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. సో ఎగ్జాక్ట్ యూకేలో కార్ ఎలా కొనుక్కోవాలి, యూనో ఈ ట్యాక్స్ ఎట్లా, రిజిస్ట్రేషన్ ఎట్లా, ఈ డీటెయిల్స్ అన్నో సెపరేట్ బ్లాగ్లో చెప్తాను. ఈ వీడియో ఓన్లీ కార్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడదామని మాత్రం చెప్పాను, రఫ్ ఐడియా ఇద్దామని చెప్పి. అంటే చాలామంది అనుకుంటారు కదా ఈ పెద్ద కార్స్ తోటి ఎట్లా ఉంటుంది అని. సో ఇదేంటంటే లోకల్ ఆథరైజ్డ్ గ్యారేజెస్లో, అదే షోరూంలోకి వెళ్తే ఈ ప్రైస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే BMW డీలర్షిప్స్ ఉంటాయి కదా షోరూమ్స్, వాటిలోనైతే సర్వీస్కే జస్ట్ అంటే ఆయిల్ ఫిల్టర్ చేంజ్కే నాకు తెలిసి £300 30,000 తీసుకుంటారు, or ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. నేను చెప్పినట్టు కార్ కొత్తది కాదు, నాది యూజ్డ్ కారే. సో నేను తీసుకున్న దగ్గర నుంచి కూడా నేను ఎప్పుడు షోరూమ్కి అయితే రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ తీసుకెళ్ళలేదు, అంతా బయటనే చేయించేవాడిని. ఎందుకంటే ఆల్మోస్ట్ షోరూంలో పడే ప్రైస్లో మనకు 1/3లోనే బయట జరిగిపోతుంది. సో మనకి ఎట్లనో వారంటీ లేదు. సో వారంటీ ఉన్న కార్స్ అయితే కంపల్సరీ షోరూంలోనే చేయించాలి, బయట ఎక్కడ పడితే అక్కడ చేయించడానికి లేదు, వారంటీ ఎక్స్పైర్ అవుతుంది. నాకైతే వారంటీ అట్లానే అయిపోయింది, ఓల్డ్ కార్ కాబట్టి నేను ఇంకా బయట గ్యారేజెస్లోనే చేపిస్తాను. ఇది యూకేలో కార్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్, ఎస్పెషల్లీ BMW కానీ బెంజ్ కానీ ఆడి ఇట్లా పెద్ద కార్స్కి ఆల్మోస్ట్ ఇంతే అవుతుంది, కొంచెం ఒక £20-30 అటు ఇటు అవుతుంది. చిన్న కార్స్కి వచ్చేసరికి మాత్రం చాలా, ఇప్పుడు వీటికి అవుతున్న వాటిలో ఆల్మోస్ట్ హాఫ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.